నాకు వేరే ఏ పని రాదండి. వంట ఒక్కటే. ఈరోజు మా అబ్దుల్ చేత నేను బిర్యానీ వండించబోతున్నాను. భాబీ సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. చికెన్ ఫ్రై కూడా కావాలి అంటూ ఉంటుంది. ఇలా బంధువులొచ్చినప్పుడు, వంటలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో అందరూ కలిసి హెల్ప్ చేస్తుంటే బిర్యానీ చేయడం అయితే నేర్చేసుకున్నాను. సాంబార్‌లో వేసినా, పులుసు చేసినా, దాల్చా చేసినా ఈ ముక్కలన్నీ ఏరేసుకొని తింటారు. మా మేట్స్ కోసం కూడానండి. వాళ్ళందరికి కూడా నేను ప్యాక్ చేసి ఇస్తాను. కలాకండ్ వేస్తున్నాను. ఆయిషా గురించి ఒక కంప్లైంట్ చేస్తానండి మీకు. అందరికీ సర్వ్ చేసేస్తాను. బిర్యానీ తిన్న తర్వాత మాత్రమే. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. మీటి ఎలా ఉందమ్మా? అలాగే చెప్పాలి కదా అమ్మ అడిగితే. పర్వాలేదా? అలాగే చెప్పాలి నేను అడిగితే. గోంగూర మటన్, చిక్కుడుకాయ మటన్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. మా ఇంటికి మా అల్లుడు వచ్చిన వేళ. మరి అల్లుడు గారు వచ్చారంటే ఈరోజు నేను ఏమేం వెరైటీలు చేయబోతున్నానో మీ అందరికీ చెప్పాలి, చూపించాలని అనుకుంటున్నాను. మార్నింగ్ నుండి నైట్ వరకు నేను ఏమేం వంటలు ఈరోజు చేయబోతున్నా ఇప్పుడు చెప్పేస్తాను, మీరే చూసేయండి. బ్రేక్ఫాస్ట్లో వేడివేడి గారెలు వేస్తున్నాను, దాంట్లో కాంబినేషన్గా నాటుకోడి పులుసు చేస్తున్నాను, తర్వాత మైసూర్ బోండా, తర్వాత పరోటాలు చేస్తున్నాను. లంచ్లోకి చికెన్ బిర్యానీ. బిర్యానీ కామనే కదా, అల్లుడు వచ్చారంటే బిర్యానీ ప్రతి ఇంట్లోనూ కామనే కదా. అలాగే నేను కూడా ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. అందులోకి మటన్ దాల్చా, చికెన్ బిర్యానీ, మటన్ దాల్చా, తర్వాత చికెన్ ఫ్రై మా మీటికి చాలా ఇష్టం, మటన్ ఫ్రై మా అల్లుడు గారికి బాగా ఇష్టం. ఈ రెండు ఫ్రైస్ కూడా ఈరోజు ఉన్నాయి. మరి డిన్నర్లోకి అమ్మ ఇప్పుడే చెప్పాను, మీరు ఈ వీడియో చూడాల్సిందే. డిన్నర్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మరి ఈ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దామా? ముందు ఇప్పుడు మార్నింగ్ అయింది, నేను లేచి నమాజ్ అది చదివేసుకున్నాను. ఇప్పుడు మీటింగ్ లేపాలి, స్కూల్ ఉంది తనకి. వెంటనే వెళ్ళి మీటింగ్ లేపేసి తనకి స్కూల్కి పంపించేసి నా వంటని స్టార్ట్ చేసేస్తాను. మా మీఠీ రాణి తన రూమ్లోకి వెళ్ళి తనని లేపేద్దాం అంటే నిద్ర లేపుదాం. మా ఫాతిమా నేను తన బ్రైడల్ ఫంక్షన్లో, ఇది బ్రైడల్ షవర్. తర్వాత మా వారు, ఇది శివారెడ్డి అన్నయ్య ఇచ్చారు, ప్రజెంట్ చేశారు. చాలా క్యూట్గా ఉన్నారు కదా మా వారు. ఇంకా ఇది మేము ఇంట్లోకి వచ్చిన గృహప్రవేశం రోజు దిగిన పిక్. ఇది మా మావయ్య గారు. ఇప్పటివరకు మీరు మా అత్తగారిని చూశారు కదా చాలాసార్లు. మా మావయ్య గారు, మా వారు మా అత్తయ్య గారి పోలిక అంటారు. నాకు మా మావయ్య గారి పోలిక కూడా కనిపిస్తూ ఉంటారు మా వారు. కామెంట్లో చెప్పండి. సరే, ఇప్పుడు మీటింగ్ రూమ్లోకి వెళ్ళి తన్ని ఫాస్ట్గా లేపేద్దాం. వచ్చేయండి. मीठू बेबी, स्कूल का टाइम हो गया. मैं लाइट ऑन करती. नक्को नहीं, टाइम हो गया स्कूल का. गुड गर्ल. 10-11 అయితే గానీ నిద్ర లేవరనుకుంటా మహారాణి గారు. వెరీ నైస్ గర్ల్, వెరీ క్యూట్ గర్ల్. आई लव यू. कैमरा देख के डर गई. स्कूल कूद जा बेटा. तुम स्कूल को जाने के बाद मैं ज़्यादा कुकिंग है ना आज. मीठी, तुम्हारे वास्ते क्या बना तुम्हें मालूम? चिकन बिरयानी लंच में, या चिकन फ्राई. ओके मीठू, तुम्हारे बालक नहीं देखे बेडशीट पे. మా మీటికి చాలా హెయిర్ ఊడిపోయేదండి 2 నెలల క్రితం. ఇలా లేపినప్పుడు నేను ఉఠోబెట్టా. 2 నెలల క్రితం ఇలా లేపగానే ఇక్కడ పాపం తన హెయిర్ అంతా పడిపోయి ఉండేది. ఎంత బాధపడిపోయేదో, హెయిర్ లాస్ అయిపోతుందని. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది యాక్చువల్లీ. అండ్
చాలా థిక్‌గా కూడా అయ్యాయి. చాలా తనకి లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే, తను బేబీ కటింగ్ కావాలి అనగానే తనకి ఏం చేశానంటే ఇంతవరకు కట్ చేసేసి తన సగం హెయిర్‌ని నేను దాచేసి ఉంచేసుకున్నాను. అవును. అది ఒక కవర్‌లో స్టోర్ చేసుకొని పెట్టారు. అక్కడ కటింగ్ చేసేటప్పుడు కట్ చేసేసారు డైరెక్ట్‌గా. అది పీస్ కవర్‌లో పెట్టేసి మొత్తం హెయిర్ కట్ అయినాక ఇంటికి తీసుకొచ్చినాక మమ్మీకి ఇచ్చేసా. అది నేను తనకు గుర్తుగా అలా దాచిపెట్టాను. అట్లానే ఎందుకంటే తన కాదు. హెయిర్ అంటే ఇష్టం నాకు. మమ్మీ మళ్ళీ ఏం చెప్తుంది, ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ బాబ్ కట్ నాకు చాలా ఇష్టం. నేను చేపించుకుంటూనే ఉంటా. సో, ఇక్కడ చేపించినప్పుడు మళ్ళీ సగం ఉండేది మమ్మీకి ఇచ్చేస్తాను నేను. అది కూడా దాచుకొని పెట్టుకుంటాను. అయితే లాస్ట్ ఇయర్ అలా కటింగ్ చేయించుకున్న తర్వాత తొందరగా పెరగలేదు తనకి. హెయిర్ అనేది పెరగలేదు. తర్వాత హెయిర్ లాస్ కూడా బాగా అయిపోతూ ఉండటంతోటి నేను ఒక ఆయిల్‌ని తీసుకొచ్చి తనకు పెట్టాను. 2 మంత్స్‌లోనే మంచి రిజల్ట్ వచ్చింది. మంచిగా తన హెయిర్ గ్రోత్ అయితే బాగా ఇంప్రూవ్ అయిపోయింది. అసల హెయిర్ లాస్ అయితే మంచిగా చాలా మటుకు లేదు. ఇప్పుడు అసలు 2 మంత్స్ కన్నా ఎక్కువ తొందరగానే నాకు ఇంకా పెరిగిపోయినాయి. అంత సూపర్‌గా ఉంది అసలా. నా యా hair ఆ చాలా హెయిర్ ఎలా silky అయినట్టో గా ఉంది. చూపించేద్దాం. ఇది నేను మా మీఠీకి వాడే హెయిర్ ఆయిల్. వీళ్ళకి చాలా పెద్ద హిస్టరీ ఉంది. సెంచరీస్ నుండి నేచర్లో ఒక పార్ట్ లాగా బ్రతుకుతూ వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి ఈ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ని తయారు చేశారు. ఇంకా వాళ్ళు చాలా ఇయర్స్ నుండి కూడా ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేస్తూ వస్తున్నారు. అలాగే టైం గడిచే కొద్దీ ఈ ఆయిల్తో బయట ప్రపంచంలో ఉన్న చాలా మందికి హెల్ప్ చేస్తూ దానినే వాళ్ళ జీవన ఉపాధిగా మార్చుకున్నారు. ముఖ్యంగా ఈ హెయిర్ ఆయిల్ అనేది వాళ్ళ ఇళ్లలోనే తయారు చేస్తున్నారు. అది కూడా ఫారెస్ట్ లో దొరికే 108 మూలికలను యాడ్ చేసి తయారు చేస్తున్నారు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ కెమికల్స్ని కలపరు. వనమూలికలను కోకోనట్ ఆయిల్లో మరియు క్యాస్టర్ ఆయిల్లో మరిగించి అలా వచ్చిన ఆయిల్ని బాటిల్స్లో ప్యాక్ చేస్తారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళ ఆయిల్ పనిచేయడం లేదని చాలా పుకార్లు వచ్చాయి. దానికి రీజన్ ఏంటో చెప్పనా? ఆ ఊర్లోనే 5000 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేకుండానే ఈ ఆయిల్ని తయారు చేసి సేల్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు కూడా ఒరిజినల్ ఫోన్ నెంబర్నే ఇస్తున్నారు. కానీ వాళ్ళకి ఈ ఆయిల్ ఎలా తయారు చేయాలో రాదు. వాళ్ళు సర్టిఫికేట్ లేకుండానే ఈ ఆయిల్ని సేల్ చేస్తున్నారు. కేవలం హక్కిపిక్కి వాళ్ళ దగ్గర మాత్రమే మీకు ఒరిజినల్ ఆయిల్ దొరుకుతుంది. అండ్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అన్ని సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. మీరు కొన్న ఆయిల్ పనిచేయడం లేదంటే మీరు కొన్న ఆయిల్ ఫేక్ ఆయిల్ అని. మీకు ఒరిజినల్ గవర్నమెంట్ అండ్ సర్టిఫికేటెడ్ ఆయిల్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో వీళ్ళ వెబ్సైట్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాను. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు ఒరిజినల్ ఆయిల్ని తీసుకోండి. ఓకే ఓకే ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపో. స్కూల్కి టైం అయిపోతుంది. స్కూల్ బస్ వస్తుంది. ఓకేనా? జల్దీ జో రెడీ హో జో. జో ముझे भी काम ज़्यादा है आज. వేరు పెట్టారు. ఓకే అండి మా మీఠీ అయితే రెడీ అయిపోతుంది. నేను కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా మన బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దామా? మన వంటల ప్రోగ్రామ్ని. ఈరోజు మార్నింగ్ నుండి నైట్ వరకు నేను చేసే ఈ వంటకాలు మీకోసం. ఇప్పుడు టిఫిన్ రెడీ చేసేస్తున్నాను. టమాటా పచ్చడి, తర్వాత కొబ్బరికాయ పుట్నాల పచ్చడి, తర్వాత మైసూరు బోండం కోసం కలిపేసాను, తర్వాత గారెల కోసం, తర్వాత ఇడ్లీల పిండి, దోశల పిండి. ఇంకా వాళ్ళు లేవలేదు. లేచే వరకు మనం అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి కాబట్టి ఫాస్ట్గా చేసేసి ఈరోజు బిర్యానీస్ అన్నీ. నాటుకోడి కర్రీ కూడా చేసేస్తున్నాం. గారెల్లోకి నాటుకోడి సూపర్గా ఉంటుంది కదా. నాటుకోడి చిల్లిగారెలు చాలా మంచి కాంబినేషన్ కదా. ఇప్పుడు చకచకా రోటీల్ని చేసేస్తున్నాను. నాకు రోటీస్ను చేసేసి హాట్ బాక్స్ లో పెట్టాలంటే అంతగా ఇష్టం ఉండదు. వాళ్ళు టేబుల్ మీద కూర్చున్నప్పుడే వేడి వేడిగా నేను చేసి సర్వ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నేను మా అమ్మగారి దగ్గరే నేర్చుకున్నాను. అంటే మా అమ్మగారు చేసినప్పుడల్లా కూర్చొని ఇంట్రెస్ట్ గా చూసేదాన్ని. మా అమ్మగారు చాలా స్పీడ్ గా చాలా బాగా చేసేసేవారు. ఈ టాలెంట్ మా అమ్మగారిది.
నా చిన్నప్పుడైతే మా ఇంట్లో మా అమ్మగారు సండే రోజున చేసేవారు రోటీస్‌ని. ఎందుకంటే మేము నలుగురం పిల్లలం మా అమ్మగారికి. అందరికి రోటీస్ కావాలంటే సండే రోజే కుదిరేది. ఇప్పుడు నేను మైసూర్ బొండాలు వేసేస్తున్నాను. మైసూర్ బొండం అంటే ఇక్కడ పక్కన చూడండి అవి పొంగల్‌మాట. మైసూర్ బొండాలంటే మా అల్లుడు గారికి చాలా చాలా ఇష్టం. ఇక్కడ చూడండి ఇప్పుడు నాటుకోడి రెడీ అయిపోయింది. ఈ నాటుకోడి పులుసు గారెలోకనమాట. నా చిన్నప్పుడు మా వంటగది చాలా చిన్నదిగా ఉండేది. మా అమ్మగారు ఒక్కరే నుంచొని వంట చేయడానికి వీలుండేది. ఇక్కడ నేను నుంచొని చేస్తున్నాను చూడండి. ఈ వంటగది కూడా చాలా చిన్నదిగా ఉంది. ఇది సీక్రెట్ వంటగది అనమాట. నేను ఎక్కువగా చిన్న వంటగదిలోనే వంటలు చేసేస్తూ ఉంటాను. నాకు మంచిగా అనిపిస్తది. ఇప్పుడు చకచకా అన్ని వెరైటీస్ వండేయాలి. ఇది అయిపోయాక బిర్యానీ కూడా ఉంది. బ్రేక్‌ఫాస్ట్‌కి మా వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఇలా వేడి వేడిగా నేను వాళ్ళకి సర్వ్ చేయడం చాలా ఇష్టపడతాను నేను. నాకు వంట చేయాలంటే చాలా చాలా ఇష్టం. నేను చాలా ఎంజాయ్ చేస్తూ, ప్రేమతో, ఇష్టంతో చేస్తాను. నేనే కాదండి వంట చేసే వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంతో, ప్రేమతోనే చేస్తారు. ప్రేమ, ఇష్టం ఉండబట్టే వంట దగ్గరికి కూడా వస్తాం మేము. నాకు వేరే ఏ పని రాదండి. వంట ఒక్కటే. అది కూడా చాలా కష్టపడి మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నాను కాబట్టి అదైనా వచ్చింది. మా అత్తగారు ఉన్నప్పుడు నేను వంటకి కావాల్సినవన్నీ చకచకా రెడీ చేసి పెట్టేసి, మా అత్తగారు వంట చేస్తుంటే అలా 2 కళ్ళు గుడ్లు అప్పగించేసుకొని చూస్తూ ఉండేదాన్ని. అలా గుడ్లు అప్పగించేసి ఎందుకు చూస్తుండేదాన్నో తెలుసా? మా అత్తగారి చేతి గరిటె నా చేతికి ఎప్పుడొస్తుందా అని. మా అత్తగారికి చాలా సార్లు బ్రతిమాలేసేదాన్ని. "గరిటె నాకిచ్చేయండి. నేను వంట చేసేస్తాను, చేసేస్తాను" అంటే మా అత్తగారు, "నువ్వు పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే గాని నీ చేతికి గరిటె ఇవ్వను" అని చెప్పి నన్ను మంచిగా నేర్పించేసారు వంటంతా. నేను వంట చేసినప్పుడల్లా మా అత్తగారిని గుర్తు చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఏం వెరైటీ వండుతున్నానో ఆ వెరైటీ మా అత్తగారు నేర్పించినప్పుడు, అప్పుడు ఎలా ఎంజాయ్ చేశానో అవన్నీ తలుచుకుంటూ ఉంటాను. మనం వంట ఎంత కష్టపడి చేసినా, తినేవాళ్ళు తిన్న తర్వాత బాగుంది అని ఒక చిన్న మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాం గదా! అలా చెప్పినప్పుడు మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో, మనం చేసిన ఈ వంట కష్టమంతా చిటికలో మాయమైపోతుంది. వేడి వేడిగా గారెలైతే రెడీ అయిపోయాయి. మా వాళ్ళందరూ వేడి వేడిగా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. బిర్యానీ రెడీ చేయాలి. బిర్యానీ చేయాలంటే ముందుగా బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి. బిర్యానీ చేయాలంటే నాకు చాలా చాలా ఇష్టమండి. చాలా ఎంజాయ్ చేస్తూ బిర్యానీ చేస్తాను. ఇక్కడ చూడండి ఈ పింక్ బాక్సు. ఈ పింక్ బాక్స్‌లో నేను బిర్యానీకి కావాల్సిన గరం మసాలాలన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటాను. బిర్యానీ చేసినప్పుడల్లా ఇందులోంచి అన్నీ ఇలా ఏరేసి తీసుకుంటూ ఉంటాను. అన్ని వంటల కన్నా నాకు బిర్యానీ చేయడం ఎందుకిష్టమంటే చాలా ఫాస్ట్‌గా కూడా చేసేస్తాను నేను. అది నాకు పెద్ద పని అనిపించదు. నాకు వంటల్లో అంతా నాకు ఈజీగా అయిపోయేది బిర్యానీ ఒక్కటే. కరెక్టే గదా! ఈరోజు మా అబ్దుల్ చేత నేను బిర్యానీ వండించబోతున్నాను. భాబీ, సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. అబ్దుల్ వండుతాడంటే ఈరోజు ఉత్తి ఆ? బిర్యానీ వండి అంత నువ్వే తినాలంట. భాబీ చెప్తున్నారు.
పెడతావా? అబ్దుల్, నీకు బిర్యానీ అంటే ఇష్టం లేదు కదా అసలు? మా అబ్దుల్‌కి బిర్యానీ అంటే ఎంత ఇష్టమో! మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అబ్దుల్‌లోనే మా నాన్నగారిని చూసుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్నగారికి కూడా బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టంగా తినేవారు. దీనికి అన్నిటికీ టెక్నిక్ ఉంటుంది, అందరికి రాదు ఇది. సో ఇలా ఉన్నదానికి ఇలా అనాలి, ఇలా అనాలి మళ్ళీ. వచ్చిందండి వయ్యారి. ఒక వ్లాగ్ లో ఫాతిమా చేసిన బిర్యానీ చూద్దాం. తను చాలా బాగా చేస్తుంది. ఫాతిమా నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ చేయడం అంటే ఇంకా ఇంకా ఈజీ. మటన్ బిర్యానీతో పోల్చుకుంటే. ఎందుకంటే చికెన్ తొందరగా ఉడికిపోతుంది. ఇలా చికెన్‌ని బాగా కలిపేసుకోవాలి నూనె తేలే వరకు. ఇలా బాగా కలుపుకోవడంలోనే ఉంది చికెన్ బిర్యానీ టెక్నిక్ అంతా. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం అన్ని మసాలాలను కలిపేసుకొని పెట్టేస్తున్నాను. చికెన్ బిర్యానీలోకి చికెన్ ఫ్రై కూడా యమ్మీగా ఉంటుంది గదా! ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో మా మీఠీకైతే చాలా ఇష్టం. చికెన్ బిర్యానీ చేసినప్పుడల్లా తనకి చికెన్ ఫ్రై కూడా కావాలి అంటూ ఉంటుంది. చికెన్ లెగ్ పీసెస్‌కైతే మా ఇంట్లో ఒక పెద్ద యుద్ధం లాంటిదే జరుగుతది. నాకు కావాలి లెగ్ పీస్ నాకు కావాలని. అందుకని ఈరోజు అన్ని లెగ్ పీసెసే తెప్పించేసి ఇలా మంచిగా మసాలా కలిపేస్తున్నాను. ఇక్కడ చూడండి చక్కగా మా వారు నాకు హెల్ప్ చేసేస్తున్నారు. ఇలా బంధువులొచ్చినప్పుడు, వంటలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో అందరూ కలిసి హెల్ప్ చేస్తుంటే వంట ఇంకా ఈజీగా అయిపోతుంది గదా! నా ఎనకాల చూడండి మా నాగమణి, మా సుజాత ఇద్దరు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నాకు హెల్ప్ చేసేస్తున్నారు. చమ్కీలా అంగీలేసి ఓ వదినే చాకులెక్కుండే తోడే ఓ వదినే. మ్యారినేట్ చేసి ఇలా పెట్టేసుకుంటే, ఇప్పుడే మా అమ్మాయి వాళ్ళు అందరు కలిసి బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసేద్దాం. వేడివేడిగా బాగుంటుంది. చేసేద్దాం. ఓకే ఆయిషా గారు. Now game starts. బిర్యానీ చేసేటప్పుడు చాలా ముఖ్యమైన పని ఏంటంటే, ఈ బియ్యాన్ని ఉడకబెట్టడం. అంటే మనం చికెన్ బిర్యానీకి ఎంతవరకు ఉడకబెట్టాలి, మటన్ బిర్యానీకి ఎంతవరకు ఉడకబెట్టాలి, ఈ బియ్యం ఉడకడంలోనే టెక్నిక్ అంతా ఉందండి. మటన్ కద్దు పులుసు. మటన్ కద్దు పులుసు. బిర్యానీ కోసం ఇలా రైస్‌ని ఉడకబెట్టుకుంటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రైస్ ఉడకబెట్టడం కాస్త తేడాగా జరిగితే మాత్రం బిర్యానీ అంతా పాడైపోతుంది. నేను బిర్యానీ నేర్చుకున్నాక మొదట్లో చేసినప్పుడు కాస్త మెత్తగా అయిపోయేది బియ్యం ఉడికించేటప్పుడు. ఎంత జాగ్రత్తగా చేసినా సరే బిర్యానీ కాస్త ముద్దగా అయిపోయేది. చాలా భయపడేదాన్ని. ఇంక నాకు జీవితంలో రాదేమో ఆహ్, పర్ఫెక్ట్‌గా బిర్యానీ చేయడం అని చాలా టెన్షన్ పడిపోయేదాన్ని. చాలా బాధపడిపోయేదాన్ని అసల ఆ రోజుల్లో. కానీ నాకు నేనే ధైర్యం తెచ్చుకుంటూ ఎలాగైనా సరే నేను బిర్యానీ పర్ఫెక్ట్‌గా చేసి తీరాలి అని ట్రై చేసి, చేసి, చేసి ఆఖరికి బిర్యానీ చేయడం అయితే నేర్చేసుకున్నాను. ఇప్పటి వరకు బియ్యం నా దారికి వచ్చేది గాదు గదా! కానీ ఇప్పటి నుండి బియ్యాన్ని నా దారిలోకి తెచ్చుకున్నాను. ఇప్పుడు బిర్యానీని దమ్మిచ్చేద్దాం. దీనికోసం బిర్యానీ రైస్‌నంతా మనం చక్కగా పరిచేసుకొని, దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా చల్లేసుకొని, కలర్ వేసేసుకొని, మంచిగా దీని మీద మూత పెట్టేసి, దీని మీద ఒక బరువు కూడా పెట్టాలి. మటన్ దాల్చా అనేది బిర్యానీలోకి సూపర్బ్‌గా ఉంటుంది. మటన్ ఫ్రై. మంచిగా బోన్లెస్ మటన్. మా అల్లుడి గారికి చాలా ఇష్టమైన మటన్ ఫ్రై. ఇప్పుడు మటన్ ఫ్రై కోసం అన్ని రకాల మసాలాలు ఇక్కడ కలిపేస్తున్నాను.
ఇలా మటన్ ఫ్రైకి కావాల్సిన మసాలాలన్నీ కలిపేసుకొని, కొద్దిగా పెరుగు వేసుకొని, బాగా కలుపుకొని, దీన్ని 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద కుక్కర్‌లో పెట్టేసుకొని, తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని, కాస్త చల్లగా అయ్యాక మనం వేడి వేడి నూనెలో వేసి బాగా ఫ్రై చేయాలి. అప్పుడు యమ్మీ యమ్మీ మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇక్కడ మంచిగా మటన్ అండ్ టమాటాలు మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిలోకి సొరకాయని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సొరకాయల్ని అంటే ఆనపకాయలు కద్దు దీన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను. కట్టాలోకి పెద్ద పెద్ద ముక్కలుంటే చాలా బావుంటుంది. మా ఇంట్లో ఈ సొరకాయ పులుసు సాంబార్‌లో వేసినా, పులుసు చేసినా, దాల్చా చేసినా ఈ ముక్కలన్నీ ఏరేసుకొని తింటారు. అంత ఇష్టం మా ఇంట్లో అందరికీ. ఇప్పుడు సొరకాయ ముక్కల్ని ఈ మటన్‌లో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని, ఇందులోనే బాగా ఉడికిన పచ్చి శనగపప్పుని కూడా వేసేసుకొని, దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని, ఇందులోనే చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని, తర్వాత సరిపడా నీళ్లు వేసేసుకొని, బాగా కలిపి ఇదంతా బాగా మరగాలన్నమాట. మరుగుతున్నప్పుడు ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని, చిన్న మంట మీద బాగా మరిగించేస్తే దాల్చా రెడీ. ఇప్పుడు నేను కద్దు ఖీర్ చేస్తున్నా. మరి బిర్యానీ తిన్నాక స్వీట్ లేకపోతే ఎలాగా? కాబట్టి కద్దు ఖీరు నేను పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక పెళ్ళిలో వెళ్ళి అక్కడ తిని నాకు తెగ నచ్చేసి ఈ కద్దు ఖీర్‌ని నేర్చుకున్నాను. కద్దు ఖీర్‌ని చాలా వెరైటీస్‌గా చేయొచ్చండి. దీనిలో చాలా రకాలు కూడా నేను నేర్చేసుకున్నాను. చాలా చాలా వెరైటీస్‌లో వెరైటీ టేస్ట్ తోటి అన్ని రకాలుగా చేసుకోవచ్చు కద్దు ఖీర్. చాలా రిచ్‌గా అనిపిస్తది. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 4, 5 డేస్ వరకు ఎంజాయ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో కద్దు అంటే ఇష్టమని చెప్పాను గదా అందరికీని. అలాగే కద్దుకి ఖీర్ అన్నా కూడా చాలా ఇష్టం. నేను కుకింగ్‌లో బిజీగా ఉన్నానని మా మ్యాంగో ఇంకా తన పిల్లలు మంచిగా ఫుడ్ తినేసి హాయిగా పడుకుంటున్నాయి. లేకపోతే నేను కుకింగ్ చేసేటప్పుడు నా కాళ్ళ దగ్గర తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు నాకు డిస్టర్బ్ చేయకుండా హాయిగా పడుకుంటున్నాయి. థాంక్ యూ సో మచ్ క్యూటీస్. మా మ్యాంగోకి చక్కగా షేవింగ్ చేయించేసాము. ఎందుకంటే పాలిచ్చేటప్పుడు తన బేబీస్ చాలా ఇబ్బంది పడుతున్నాయి అందుకని. ఇప్పుడు చక్కగా చికెన్ బిర్యానీ దమ్ అయిపోయింది. దమ్ అయిపోయిన చికెన్ బిర్యానీని ఇలా కలపాలంటే నాకు చాలా ఇష్టం. చాలా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ ఈ పనిని. చికెన్ బిర్యానీ నేను తినను గానీ వండాలన్నా, ఇలా మిక్స్ చేయాలన్నా చాలా ఇష్టం. ఆ ఆహా ఏమి రుచి అనరామై మర బిర్యానీ రెడీ. ఇంకా వాళ్ళే రాలేదు. నేనైతే వంట అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే చక్కగా దమ్ అయిపోయింది. మా ఇల్లంతా చికెన్ బిర్యానీ స్మెల్ తోటి ఘుమఘుమలాడిపోతుంది. ఇంత ఎక్కువగా నేను బిర్యానీని ఎందుకు వండుతున్నానంటే, మా మేట్స్ కోసం కూడానండి. వాళ్ళందరికి కూడా నేను ప్యాక్ చేసి ఇస్తాను. వాళ్ళందరికీ నా చేతి బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు ఇందులో కలాకండ్ వేస్తున్నాను. కోవా కాకుండా ఇప్పుడు కలాకండ్‌తో చేద్దామని ఈ టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకని మంచిగా ఇది వేసుకొని అప్పుడు షుగర్ వేస్తా. ఎందుకంటే స్వీట్‌గా ఉంది. మనం మిల్క్ మేడ్ కూడా వేసాం కాబట్టి. ఈసారి కద్దూక ఖీర్‌లో నేను కలాకండ్ వేస్తున్నాను. ఇది డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బావుంటుంది. బాదం, తర్వాత ఇందులో
కాజు ముక్కలు. అక్కడ చూపించు మా ఆయుష ఎలా పడుకుంటుంది. లేవు 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 నాడు బయట పోదాం నాడు. ఆయుష ఆలిసిపోయింది పాప. మా ఆయుషకి ఈరోజు కాస్త హెల్త్ బాగాలేదు. అయినా ఆయుష గురించి ఒక కంప్లైంట్ చేస్తానండి మీకు. పెద్ద కంప్లైంట్ ఉంది తన మీద, చెప్తాను ఇప్పుడు మీకు. ఇది బాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం చల్లారాక, కొద్ది కాదు మంచిగా చల్లారిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇది చిల్డ్ అయిపోవాలి. ఈ కద్దువ ఖీర్‌లో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాను. ఇది హెల్తీ ఇంకా యమ్మీ టేస్ట్ తోటి చాలా బావుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతే బాగుంటుంది దీని టేస్ట్ అనేది. కానీ ఇప్పుడు షుగర్ టేస్ట్ చేయాలి ఆయుష. షుగర్ టేస్ట్ చేసి అప్పుడు అది పడే వరకు నేను ఆయుష గురించి కంప్లైంట్ చెప్తాను. ఆయుష గురించి కంప్లైంట్ ఏంటంటే ప్రొద్దుటి నుంచి 10 సార్లు ఫోన్ చేస్తే కానీ రాలేదు. కానీ వచ్చాక తెలిసింది పాపం తన హెల్త్ కాస్త బాగాలేదని. థ్యాంక్ యూ ఆయుష, అయినా సరే వచ్చావు. 10 సార్లు అండి ఆయుష రాకపోతే, అందుకని లేట్ అయ్యింది, లేకపోతే తొందరగానే వద్దు. అయినా సరే వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నువ్వు ఉండాలి నా పక్కన. నా పక్కన లేకపోతే నేను ఏం చేయలేను. నాకు బ్యాటరీ ఛార్జింగ్ లాంటి దానివి నువ్వు. తను ఉంటేనే నాకు అన్ని పనులు టకటకడగా గుర్తుకొస్తాయి. లేకపోతే ఏం చేయాలో కూడా నాకు మైండ్ అంతగా నాకు వశం చేసేసుకున్నా మా ఆయుష. తను కూడా అంతే. ఒక్కరోజన్నా మాట్లాడకుండా ఉండాలంటే చాలా కష్టం. నిజంగా చూడకుండా కాకపోయినా మాట్లాడుకోవాలి. ఐ లవ్ యూ ఆయుష. మాట్లాడుకుంటూ కూడా అలా ఇలా కాదు, మినిమం 1 అవర్ ఫోన్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. షుగర్ కలపాలి. మటన్ ఫ్రై, కొబ్బరి పొడి వేసి చేస్తున్న మటన్ ఫ్రై. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా కట్టా రెడీ, ఫ్రై రెడీ. ఇప్పుడు కద్దు ఖీర్‌లో పంచదార వేసేసుకొని స్వీట్ బ్యాలెన్స్‌గా చేసేసుకొని దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇది చిల్డ్ అయ్యాక అందరికీ సర్వ్ చేసేస్తాను. బిర్యానీ తిన్న తర్వాత మాత్రమే. చికెన్ బిర్యానీ తిన్న తర్వాత కద్దుక ఖీర్ ఉంటే సూపర్బ్ కదా! ఇప్పుడు చికెన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను చికెన్ లెగ్ పీసెస్‌ని మంచిగా మసాలాలన్నీ కలిపేసి పెట్టి ఇప్పటికి 1 అవర్ అయిపోయింది. ఇది బాగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసేయాలి. వీటిని డీప్ ఫ్రై చేయాలంటే ముందుగా నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. పెద్ద మంట మీద చేస్తే పైన కాలిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లోనే దీన్ని మంచిగా జాగ్రత్తగా బాగా ఉడకాలి. ఇంకా క్రిస్పీగా ఉండినట్టుగా ఫ్రై చేయాలి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఎలా ఉంది ఆయుష తినకముందు? చాలా బాగుంది. అలాగే చెప్పే. లేదు వదిన చేశాక అసలు పేరు పెట్టడానికి ఉండదు అస్సలు. నీకెలా ఉంది? మా అత్త చేసే బిర్యానీ వరల్డ్లోనే బెస్ట్ బిర్యానీ. నోట్లోంచి మాట నుంచి కూడా నోట్లో వదిన చేస్తేనే నచ్చింది, బయట ఫుడ్ కూడా నచ్చదు. వదిన చేస్తే అంత బాగా తింటారు. మీ ఇద్దరిది కాదు కానీ మా అమ్మాయిని అడుగుదాం. మీ ఇటు ఎలా ఉందో అమ్మా? అలాగే చెప్పాలి కదా అమ్మ అడిగితే. ఒట్టు తీసి గట్టి మీద పెట్టు. నీకోసం లెగ్ పీస్ ఇక్కడ అడుగుతాం. మా కెమెరా మ్యాన్ హాయ్. పట్టేసా. ఎలా ఉంది? బాగుందా? అలాగే చెప్పాలి కదా. నిజంగా బాగుంది. ఇప్పుడు మన ప్రసాద్ని అడుగుదాం. ఎలా ఉంది ప్రసాద్? తినకుండానే బాగుందంట. ఇప్పుడు తింటున్నాం. పర్వాలేదా?
అలాగే చెప్పే. నేను ఎప్పుడు అడిగినా అలాగే చెప్పాలి. మాట మార్చకూడదు. పెళ్లి కాని ప్రసాద్ కాదు నువ్వు. వాడు విండండి. మాట మార్చని ప్రసాద్వి. మీరు ఏం చేసినా బాగానే ఉంటుంది. వావ్, कैसा है जी? कैसा है? సూపర్. అలాగే చెప్పాలి నేను అడిగితే. అలా కాదు, బాగుంది నిజంగా బాగుంది. ఖట్టా మా వారికి ఇష్టమైన మటన్ ఖట్టా. చికెన్ బిర్యానీ అంత ఇష్టంగా తినరు, కానీ ఖట్టా వేసుకుని తినండి. ఇప్పుడు చిక్కుడుకాయ మటన్. చిక్కుడుకాయ మటన్ చాలా బాగుంటుంది నైట్ కోసం. చిక్కుడుకాయ మటన్, తర్వాత గోంగూర. మన వాళ్ళు గోంగూరని చూడండి మంచిగా తెంపేస్తున్నారు. ఎంత ఓపిక ఉండాలో గోంగూరను కూర్చొని తెంపాలంటే. కూర్చుని మీరు హాయిగా కూర్చుని తెంపండి, నేను నుంచి పొయ్యి దగ్గర వండుతాను. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఓకేనా? ఓకే ఓకే. ఇలాగా ఉల్లిపాయలు 2 కూరలు కదా, ఒకటి చిక్కుడుకాయ మటన్, ఒకటి మటన్ గోంగూర. రెండింటికి ఇలా 2 చేతులతోటి కలిపేసుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. అంతేనా? అంతేగా? అంతేగా? అక్కడ ఇద్దరు గోంగూర ఉడుతున్నారు. ఏంటి వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయి నువ్వు కూడా వచ్చి. చిక్కుడుకాయ మటన్ ఎందుకు వండుతున్నామంటే ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, మొన్న మా భాబీ చిక్కుడుకాయ పచ్చి రొయ్య వేసి కూర వండితే సూపర్గా ఉందంట, కానీ నేను తినలేదు. గుంటూరులో వండితే మా అల్లుడు గారు తిని చాలా చాలా బాగుంది అన్నారంట. అందుకని ఇప్పుడు చిక్కుడుకాయ మా అల్లుడు గారి ఫేవరెట్ అయిపోయింది. గోంగూర మటన్ రెడీ. తర్వాత చిక్కుడుకాయ మటన్, ఇది కూడా రెడీ. నైట్ డిన్నర్లోకి కూడా రోటీస్. ఒక్కొక్క రోటీని మడత పెట్టి చక్కగా వీళ్ళిద్దరూ ముగ్గురు కలిసి గోంగూరని చక్కగా టైంకి నాకు రెడీ చేసి ఇచ్చేసారు. ఓకే అండి. ఇప్పుడు డిన్నర్ కోసం నేను పరోటాల్ని చేసేస్తున్నాను. మంచిగా కమ్మటి నెయ్యి వేసేసి వీటిని మంచిగా రోస్ట్ చేస్తున్నాను. మా వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయి ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీదకి వచ్చేసారు. వాళ్ళందరికీ ఫాస్ట్‌గా నేను డిన్నర్‌ని అరేంజ్ చేసేస్తున్నాను. ఇదండి ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ నుండి నైట్ వరకు నేను చేసిన వంటలు. మీ అందరికీ నచ్చాయని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.